నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు శాఖాధిపతులు పాల్గొన్నారు। శాఖల వారీగా అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు సేవల అందింపు, పెండింగ్ అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు। ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసే ప్రజలకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం। విశాఖపట్నం పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు। ఇటీవల విశాఖ తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా కల్పించారు। జబ్బార్ తోట ప్రాంతంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక మత్స్యకారుడు కారే చిన్నాను కూడా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ వారికి మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి। విశాఖ తీరంలో జరిగిన ఈ పడవ ప్రమాదంలో పలువురు మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ విశాఖ పర్యటన చేపట్టారు। విజయవాడలో జగన్నాథ రథ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి। జూలై 16న ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విజయవాడ ప్రకటించింది। విజయవాడ సీతమ్మవారి పాదాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్కాన్ విజయవాడ ఆలయ అధ్యక్షులు చక్రధరి దాస్ వివరాలు వెల్లడించారు। దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథోత్సవంగా గుర్తింపు పొందిన ఈ భారీ రథయాత్ర జూలై 16 గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందని తెలిపారు। ఈ ఏడాది జగన్నాథ రథయాత్రలో 1,00,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు। దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారులచే కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు। హరే కృష్ణ, నా పేరు చక్రధారి దాస్, నేను ఇస్కాన్ విజయవాడకి మంత్రి అధ్యక్షులు సేవలు అందిస్తున్నాను। జగన్నాథ స్వామి రథయాత్ర మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది। ప్రపంచంలోనే వార్షిక ఉత్సవాలలో అతిపెద్ద ఉత్సవం జగన్నాథ రథయాత్ర। సో మరే ఫెస్టివల్కి ఇలా నిశ్చితం ఏంటంటే స్వామివారు స్వయంగా తన యొక్క మూల విగ్రహాలు బయటకు వచ్చి ప్రజలకి ఆశీస్సు అందించే ఉత్సవం జగన్నాథ స్వామి। అందుకనే జగన్నాథ రథయాత్ర అనేది విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది। ఒకప్పుడు రథయాత్ర అనేది ముఖ్యంగా పూరి మరియు ఒరిస్సా ప్రాంతాలకు జరిగేది। కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 పైచిలకు రథయాత్రలు జరుగుతున్నాయి। ఒక్క భారతదేశంలోనే 450 పెద్ద రథయాత్రలు జరుగుతున్నాయి।
చెప్పాలంటే మన విజయవాడ మన ఆధ్వర్యంలోనే 6 రథయాత్రలు జరుగుతున్నాయి 9 రోజుల్లో. ముఖ్యంగా మన విజయవాడలో జరగబోయే రథయాత్ర, విజయవాడ గత 20 సంవత్సరాలుగా మనం రథయాత్ర చేస్తున్నాము. మరియు లాస్ట్ 5 years నుంచి ఆ రథయాత్ర మరో స్థాయికి తీసుకువెళ్ళాము. పూరి మందిరంలో ఏ విధంగా అయితే 9 రోజుల ఉత్సవం జరుగుతుందో, నాట్ జస్ట్ సింగిల్ డే, అదేవిధంగా మనం కూడా స్వామివారు ఎండ్ పాయింట్లో గుండిచా మందిరాన్ని స్థాపించి మీరు గమనించవచ్చు. ఇక్కడ దాకా ఇదంతా సెటప్ అనమాట. స్వామివారు ఇక్కడే వచ్చి 3 రోజులు ఉంటారు. సో ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా వచ్చి ఇంత సీతమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. పూర్తిగా 6 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. సో ఈ రథయాత్రలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కుల, మత, వర్గ, భేద, ధనిక, భేద ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఉత్సవంలో. అందరూ కూడా పాల్గొంటారు ఉత్సవంలో. రథాన్ని లాగుతారు, అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి రోసయ్య ఆరోపించారు. ఇప్పటి వరకు కుల రాజకీయాలు చేసిన వారే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కేంద్రంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఒక కులాన్ని రోడ్డున పడేసి నవ్వుల పాలు చేసిన ఘనత వైసీపీకే చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయని, భారతదేశం సెక్యులర్ దేశంగా పేరుగాంచడాన్ని కొందరు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రావణ్ చేసిన వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించిన రోసయ్య తాను నాస్తికుడునని చెబుతూనే హిందూ మతాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు. సనాతన ధర్మం ఏ ఒక్క మతానికి చెందినది కాదని, ధర్మాన్ని కాపాడటమే దాని ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇవాళ ఒక కులాన్ని రోడ్డు మీద పడేసి నవ్వులు పాలు చేసిన ఘనత కూడా వైసీపీ పార్టీదే. రోడ్డు మీద పడేసింది ఆ కులాన్ని. ఎందుకంటే ఆ కులం జనసేన పార్టీలో అత్యధికంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఏదో విధంగా జనసేన పార్టీని అస్థిరపరచాలి, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేది వాళ్ళ తాపత్రయం. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది దేనికంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, కొన్ని వేలాది కులాలు, ఎన్నో మతాలు కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో ఇది ఉందంటే అది భారతదేశం. అలాంటి భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా కలిసిమెలిసి మత సామరస్యానికి ఒక ప్రతీకగా, ఒక సెక్యులర్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా మన పేరుగాంచితే దాన్ని కూడా ఓరలేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చూసాం, నాస్తికుడు అని చెప్పుకునే వ్యక్తి ప్రశ్న రావణ్ అంటే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. ఆయన ఈ దేశంలో మరి పుట్టాడో లేదో నాకైతే తెలియదు, దేశంలోనే పుట్టాడో అనుకుంటున్నా. కానీ ఈ దేశంలో ఉన్న మత సామరస్యాన్ని దెబ్బ కొట్టడానికి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తా ఉన్నా. హిందూయిజమా బొక్క అన్నాడు. అరే ఇక్కడ సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. ఇవాళ నా పక్కనే ముస్లిం సోదరుడు ఉన్నాడు, పక్కన ఇంకొక బీసీ ఉన్నారు. ఇట్లా అందరూ కలిసిమెలిసి ఉన్నాం. ఇలా ఇక్కడ ఎక్కడా కూడా లేదే ఈ సమాజంలో. రాజకీయ పార్టీలు అందరూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సడన్గా ఎందుకు ఆయనకి ఆ ప్రశ్న రావడానికి హిందూయిజం మీద ఎందుకే ఆయనకి మరి పగబుట్టిందో నాకు అర్థం కాల. మరి ఓ పక్కన నేను ఆస్తికుడు అన్నాడు, ఇవాళ మళ్ళీ హిందూయిజం ఓ పక్క అంటాడు, లేకపోతే మహాభారతం గురించి మాట్లాడతాడు, రామాయణం గురించి మాట్లాడతాడు. రామాయణంలో రాముడు పారిపోయేట్టు చేసుకున్నాడు, లేదా మహాభారతంలో ద్రౌపది గురించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? లేదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన ఆ టాపిక్ ఎత్తుకున్నారు, దాంట్లో తప్పేం లేదే. ఎవరి మతం వాళ్ళకున్నది, ఎవరి స్వతంత్రం వాళ్ళకున్నది, ఎవరికి ఎక్కడ అంశాలు లేవు ఈ దేశంలో. సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒక మతానికి సంబంధించిన ఇది కాదు.
వైసీపీ నేత అంబటి రాంబాబు తన వినతి పాదయాత్ర తేదీలను మార్చినట్లు ప్రకటించారు. ముందుగా ఈ నెల 29వ తేదీన పాదయాత్ర నిర్వహిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఈ నెల 31 లేదా వచ్చే నెల 1న పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ తో తన నివాసం నుంచి డీజీపీ కార్యాలయం వరకు ఈ వినతి పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారని పోలీసులు విధి నిర్వహణకు దూరంగా ఉండటం సమంజసం కాదని విమర్శించిన అంబటి ప్రాణాలు పోయినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు చేపట్టనున్న వినతి పాదయాత్రకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద అనూహ్యమైన ఆశ్చర్యకరమైన గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ రాజకీయాల్లో జరగనటువంటి ఒక పెద్ద దాడి జరిగింది. అది 7 గంటల 20 నిమిషాల సేపు కొనసాగింది. పోలీసులు ఉన్నారు, మీడియా పర్సన్స్ అందరూ ఉన్నారు. ఇవాళ కూడా మీడియాలో ఎవరు దాడి చేశారో, ఎవరు కార్లు పగలగొట్టారో, ఎవరు విధ్వంసం చేశారో స్పష్టంగా కనపడుతోంది. దానికి సంబంధించి అదే రోజు నన్ను అరెస్ట్ చేస్తే నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉండంగానే, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళంగానే నా దగ్గరికి వచ్చి న్యాయవాదులు కంప్లైంట్ మీద సంతకం పెట్టించుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద సరైనటువంటి యాక్షన్, సిగ్నిఫికెంట్ యాక్షన్ని ఇంతవరకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం తీసుకోలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం నా ఇంటి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీడియాలో చూసిన సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎవరిని అరెస్ట్ చేయకపోవడానికి నిరసిస్తూ ఏప్రిల్ 18వ తారీఖున నేను ఒక రోజు పాటు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. ఆ రోజే చెప్పాను, ఇది కొనసాగుతుంది, దోషుల్ని శిక్షించేంత వరకు ఉద్యమ రూపాన్ని ఇస్తూ ముందుకు వెళ్తాము అని. వినతి పాదయాత్ర, ఒక వినతి పత్రాన్ని తయారు చేసుకుని వెళ్ళి, అయ్యా మీరు ఇంతవరకు ఏమీ అరెస్టులు చేయలేదు, దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీని కూడా మార్చమని ఇంతకుముందు ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఇవ్వటం జరిగింది. ఆ గంగా వెంకటేశ్వర్లు గారిని ఎవరైతే నన్ను అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నం చేశారో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేస్తే ఆయన పక్షపాత ధోరణితో ఉన్నాడు, మార్చమని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అంబటి రాంబాబు గారు చేపట్టినటువంటి వినతి పాదయాత్రకి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొనాలని మేమందరం కూడా ఇవాళ పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేపడటానికి సంబంధించి కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ కొనసాగించి ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టి నిర్వహించినటువంటి అంబటి రాంబాబు గారి మీద జనవరి 31వ తారీఖున జరిగినటువంటి దాడి తరువాత దాడి చేసినటువంటి వ్యక్తులు బయట ఉంటే దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు. అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీ అనంత లక్ష్మి సత్యవతి దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణమూర్తి స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక సంస్థ సుఖినో భవంతు ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, ఆధ్యాత్మికవేత్త రేలంగి కుమార్ శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకను లోక కళ్యాణార్థం, భారతదేశ ఆర్థికాభివృద్ధి, ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు, ప్రజల ఆయురారోగ్యాలు, సిరి సంపదల కోసం సంకల్ప
సంకల్పించి నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాల వంటి కళ్యాణ ఘట్టాలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెంతాయి. భక్తులందరికీ నమస్కారం. నా పేరు రాలంగి కుమార శంకర్ గౌడ్, ఆధ్యాత్మికవేత్త, అమలాపురం. 2009వ సంవత్సరం నుండి లోకా సంస్థ సుఖినో భవంతు అనే పేరుతో సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ధనిక పేద అనే భేదం లేకుండా, ఏ విధమైన కుల వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఖరీదైనటువంటి పూజా క్రతువులను అందరికీ ఉచితంగా కూర్చున్నటువంటి వారికి ఏ విధమైన దక్షిణలు కానీ, కుండీలు కానీ, అదేవిధంగా ఏ విధమైన టికెట్ రుసుములు కానీ లేకుండా అందరికీ కూడా భగవంతుడి దగ్గరకు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. భగవంతుడి దయతో, పెద్దలు గురువుల ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని 2009 నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టి నిరంతరాయంగా మేము కొనసాగిస్తున్నందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీ దేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం మా యొక్క పూర్వజన్మ సుకృతముగా ఆ స్వామివారు మాకు ప్రసాదించిన మహాభాగ్యంగా తెలియచేస్తూ స్వామి పాదపద్మములకు, అమ్మవారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నా ధన్యవాదాలండి. మరి ఈరోజు అమలాపురంలో మరి వేలంగి కుమార శంకర్ గౌడ్ గారు నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము అందరం పాల్పంచుకోవడం మా పూర్వజన సుఖంగా భావిస్తున్నాము. మరి గత ఎన్ని సంవత్సరాలు చెప్పారు ఆయన, మరి నాకు ఇచ్చినారు కానీ చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎవరి దగ్గర కూడా ఏ రుసుము టికెట్ అనేది లేకుండా ఆయన ఆధ్యాత్మికంగా దైవానుగ్రహాన్ని పొందాలి, లోకా సంస్థ సుఖనభవంతు అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి నడిపిస్తున్నందుకు మేమందరం అందులో పాత్రలవుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. పూజాదిగాలన్నీ కూడా చాలా పవిత్రంగా చేయిస్తున్నారు మాతో. అందుకే చాలా భగవంతుడికి కృప మా అందరి మీద ఉండాలని, ఆయనకి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మరి అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు అయినవేల్ నాగేంద్ర కుమార్ అండి. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీ దగ్గర శంకర్ గౌడ్ గారు లోక కళ్యాణం వస్తూ అనే కార్యక్రమంతో అనే దాంతో సత్యనారాయణ స్వామి వారి ఈ సామూహిక వ్రత సంకల్పం పెడతాం చాలా అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా పవిత్రమైనది. దూర ప్రాంతాలు వెళ్ళి చేసుకోలేరు చాలా మంది. అన్నవరం అది వెళ్లకుండా ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా అందరూ సామూహికంగా చేసుకుంటే ఎంతో పవిత్రమైన వ్రతం చేసుకోవడం వల్ల వారి కుటుంబం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఆ స్వామివారి కటాక్షం కలుగుతుందని మంచి ఉద్దేశంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో సామూహికంగా ఎలా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం, ప్రతి సంవత్సరం చేయడం చాలా గొప్ప విషయం ఉన్నది. చాలా ఇలా ఎక్కడో కానీ జరగదు ఇటువంటి అరుదైన విషయం. ఇలా చేయడం ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చేయడం ఎంతో అద్భుతమైన విషయంగా మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా ఇలా ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాం. ఈ అమలాపురం దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని వారికి అందరికీ కూడా ఇక్కడే తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా తీసుకుని వెళ్తారు. వ్రత సంకల్పం అయ్యాక వారందరూ కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా చక్కగా దీన్ని ప్రోత్సహిస్తున్నారండి. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. హలో, అందరికీ నమస్కారములు. సత్యదేవ అంటేనే చాలా పవిత్రమైన పదం. ఇలాంటి కళ్యాణానికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. ఆయన సేవా పట్ల చాలా బాగా బాగుంది.
ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలను ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎయిర్పోర్ట్ టెండర్ వ్యవహారంలో తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇప్పించాలని ప్రయత్నించానంటూ సాక్షి మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఖండించారు. తాను ఏ కంపెనీకి టెండర్ ఇప్పించాలని ఒత్తిడి తెచ్చానని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి నేను అడగలేదని చెప్పట్లేదు, నేను అడిగా. మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. వెళ్ళా మన మీటింగ్ వెళ్ళా. అసలు ఇప్పుడు ఈ మీడియా సోదరులు కూడా సుస్పష్టంగా అడుగుతున్నా, పార్టీ కాదని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం మొత్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచెళ్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అయిన వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ చేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడానని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగతెరుడు రాజకీయాలు నేను చేయను. అసలు అది మీడియాలో చాలామందికి తెలుసని నేను భావిస్తున్నాను. అంతే తప్ప నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా, ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పుని ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏంటి? మీరు అడగడం కరెక్టే. కాంట్రాక్టర్లు వరుసగా ప్రత్యర్థులకి ఇవ్వడం, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం, అంటే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఎవరో సపోర్ట్ ఉండబట్టి జరుగుతుంది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు అది సపోర్ట్ ఉందా లేదా అంటే, ఇప్పుడు విజయ డైరీ ఉందండి. ఈ విజయ డైరీ అనేది సర్వనాశనం అయింది. ఆ డైరెక్టర్ కూడా అతని స్థాయికి నా గురించి మాట్లాడాడు. నేను చిల్లరాడిని కాదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడాను. చట్టసభ్యుడిగా నాకు రైట్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ సంస్థ మీద ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడాడు. మీరు ఎంక్వైరీ చేయమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా, విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం, గ్యారంటీగా వేస్తుందని వెయిట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు కార్యకర్తలు వచ్చి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఊర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టిస్తున్నారు, ఇక్కడ అది పెడుతున్నారు, ఇక్కడ ఇది పెడుతున్నారు, మన క్లస్టర్ మీటింగ్కి ఎవరో వచ్చి పాల్గొన్నారు. నాకు సమాచారం ఇస్తే అంత ఇవ్వకపోతే అంత ఓటర్లు అసలు పార్టీ అని నేను గెలవాలనో, లేకపోతే ఈ తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ నేను గెలవాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఎక్కడో తెలుగు వాళ్ళైనా. అలాంటప్పుడు అప్పుడే రాని వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచన చేస్తాను. అట్టే ఉంటే ఎలక్షన్ ముందే నేనే మాట్లాడుకుంటా, నువ్వు రారా బాబు ప్లీజ్ రండి అని అడుక్కుంటా కదా బెగ్గింగ్ లాగా. నేను ఫైట్ చేశాను, నేను ఫైటర్ని. నేను ఉంటే సూట్గా చెబుతా, దయచేసి నా మీద ఇట్టండి, మీరు దయచేసి వేయొద్దండి, నాతో మేక్ షూర్ చేసుకోండి అంటే నేను అన్నది ఇప్పుడు కూడా చెప్పుకున్నా కదా మీకు. ఇప్పుడు నేనేమన్నా డ్రాప్ అవుట్ అయ్యి నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్పట్లేదు కదా. నేను ఒక ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా వెళ్ళా మీటింగ్కి. అక్కడ తెలిసింది నేను మాట్లాడా, కమిటీ మీటింగ్లో కూడా మాట్లాడా. ఆల్ ద ఎయిర్లైన్స్ హెడ్స్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ వాళ్ళందరూ మీటింగ్లో ఉన్నప్పుడు జరిగిన చర్చ. అది కార్యకర్తలు ఈ గోలంతా పెడుతుంటే దీనికి తోడు అది కూడా మాట్లాడా నేను. అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 22వ వార్షికోత్సవం 2022-25 బ్యాచ్ పూర్వ విద్యార్థుల మీటప్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ KVRN నరసింహారావును పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే పలువురు అధ్యాపకులు విశిష్ట సేవలందించిన వారిని కూడా సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 23-25 చదివినటువంటి విద్యార్థులు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మా కాలేజీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నేటికి 22 సంవత్సరాలు పూర్తయి వార్షికోత్సవంగా కూడా జరిగింది కాబట్టి మేము అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ అలాగే ఆనందం వ్యక్తపరుస్తున్నాం. మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో 2005వ సంవత్సరం పెట్టడం జరిగింది. 2005వ సంవత్సరంలో మా గురువుగారు అయినటువంటి KNR గారు, K నరసింహారావు గారు ఇక్కడ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారుగా ఉండి మా విద్యార్థులను అందరినీ కూడా క్రమశిక్షణగా చేస్తూ అలాగే ఉపాధ్యాయుల మీద కోఆర్డినేషన్ చేసుకుంటూ మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ వారిని MROలుగా, అలాగే SIలుగా, CIలుగా, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్లుగా, బ్యాంకు ఉద్యోగులుగా అనేక మంది
విద్యార్థులు బ్యాంక్ ఎంప్లాయీస్ గా కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మేము ఇలా సెలెక్ట్ అవడం కూడా ఆనందదాయక ఫీల్ అవుతూ గర్వంగా చెప్తాం జరుగుతుంది. మా కళాశాలలో మనోహర్ గారు అలాగే వరప్రసాద్ గారు వారి సారథ్యంలో విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పుతూ వారిని క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో విద్యార్థులు కూడా క్రమశిక్షణగా ఉంటూ మా కళాశాలకు మంచి పేరు తీసుకొస్తూ అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే అందరి విద్యార్థుల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఈ రోజు మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిన్నటి నుంచి కూడా మా వార్షికోత్సవ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్నటి నుంచి కూడా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా మన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు మనని ఆకట్టుకుని బాగా చేశారు. కాబట్టి వారిని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మా కళాశాలకి మీ తల్లిదండ్రులకి కూడా మంచి పేరు తీసుకురావాలని మిగతా విద్యార్థులందరికీ కూడా కోరుతున్నాను. అలాగే మా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచిగా చెప్తూ వారిని క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా మంచిగా సెటిల్ అయ్యేలాగా మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నందుకు వారికి కూడా మంచి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురంలో మా పూర్వ విద్యార్థులు 2022-25 బ్యాచ్ వారు మొత్తం బీఎస్సీ, బిఏ, బీకామ్ అందరూ కలిసి వారు ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గారు కేఎన్ఆర్ గారు, అలాగే వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, ప్రిన్సిపాల్ గారు మనోహర్ గారు, మా యొక్క కో ఫ్యాకల్టీ అందరూ కూడా పాల్గొన్నాం. చాలా అందంగా జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ రకంగా గెట్ టుగెదర్ పెట్టి ఉపాధ్యాయుల్ని ఇలా సన్మానించి వారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. వీరందరూ కూడా మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు చదివిన కాలేజీని మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సన్మానించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 2022-25 విద్యార్థులందరికీ కూడా మరొకసారి మేము శుభాశీస్సులు తెలియజేస్తూ వారు ఎక్కడున్నా సరే కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారికి వారి తల్లిదండ్రులకి విద్య నేర్చిన కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు షేక్ ఆమ్దనిషా బేగం. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నా పూర్వ విద్యార్థులు 2022-2025 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కలిసి మీటప్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవనీయులైన శ్రీ కేఎన్ఆర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ అంతా ఎంతో ఘనంగా జరిగింది. వచ్చిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరిగింది. అలాగే ఈ కళాశాలలో చదువుకున్న మా విద్యార్థులందరూ కూడా మంచి పొజిషన్స్ లో, జాబ్స్ లో, హైదరాబాద్ లో, బెంగళూరులో కూడా ఎన్నో జాబ్ సంపాదించి మంచిగా ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇటువంటి ఉన్నతమైన కళాశాలలో చదువుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లా కందుకూరు కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ లోక్ అదాలత్ లో మొత్తం 253 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమై కక్షిదారులు సామరస్య పూర్వకంగా వివాదాలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా కక్షిదారుల కోసం ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించగా వివిధ చట్టాలపై న్యాయ నిపుణులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ కేకేవి బులి కృష్ణయ్య మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో న్యాయం పొందే అవకాశం ఉంటుందని సూచించారు. న్యాయమూర్తి కుమారి లంక అన్నపూర్ణ శ్రీ మాట్లాడుతూ కోర్టును తాను ఒక లీగల్ క్లినిక్ గా భావిస్తానని, ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని ఆశ్రయించినట్లే న్యాయ సమస్యలకు కూడా రాజీ మార్గం మనశ్శాంతిని కలిగిస్తుందని తెలిపారు. అది ఒక రాజమార్గం. క్షణికావేశంలో ఏమన్నా కొట్లాటలు అలా జరిగినప్పుడు దాన్ని చిన్న తగాదలు, చిన్న ఆవేశాలలో మీరు కేసులు పెట్టుకుంటూ ఉంటారు. కుటుంబాల్లో కానీ బయట ఖర్చు దగ్గర కానీ ఆ విధంగా కేసులు అరైజ్ అయినప్పుడు ఈ లోక్ అదాలత్ అనే సద్వినియోగం చేసుకొని కోర్టులోకి తిరగకుండా, మీ పనులు మానుకొని తిరగకుండా ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకొని మీ కేసు క్లోజ్ చేసుకోవాలని కోరుకుంటూ బార్ ప్రెసిడెంట్ గారు కూడా కొన్ని ఈపీలు, ఓఎస్పీలు నాట్ ప్రెస్ చేస్తున్నారు సార్. వాటిలో కూడా కొంచెం అవార్డ్స్ కానీ వేస్తే కొంచెం త్వరగా అవి కూడా మన కౌంట్కి వస్తాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్ గారికి థ్యాంక్ యూ. మీకు ఇచ్చేసారా? కేసీ ఏమంటే పేపర్స్ ఎవరు ఫస్ట్
ఫస్ట్ వస్తే వాళ్ళకి వాళ్ళ గిఫ్ట్ కూడా ఉంది. మరి వాళ్ళని ఉండమనండి, సౌజన్యాన్ని పిలిపిస్తాం. ఓల్డ్ కేసు కదా, ఉండండి మీ ఇద్దరు. సంతకాన్ని పెట్టేసి ఫోటో తీస్తారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, నవ్వండి. ఆరోగ్యం ఇవ్వండి ఒకటి అవార్డు. రండి బాబు, నేను చూపిస్తాను మేడం. వడ్డీకి వస్తావా వడ్డించారు? జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇటీవల నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ పలు ప్రాంతాలలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌడ చైర్మన్ తలాటం సత్య ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మవారి దేవస్థానంలో లలిత పారాయణం, విష్ణు పారాయణం, హనుమాన్ చాలీసా నిర్వహించి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా తలాటం సత్య మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని గతం కంటే మరింత ఉత్సాహంతో ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. రోజు కాకినాడ సిటీలో 2 టౌన్ కొత్తపేట నూకాల అమ్మవారి ఆలయం వద్ద మా ఆరాధ్య దైవం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో భుజం నొప్పితో చాలాళ్ళు బాధపడడం జరిగింది. ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజలు సమస్యలు పరిష్కరిస్తూ నిరంతరం ఆయన ప్రజలతోనే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మొన్న ముంబై వెళ్ళి ఆయన శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా బయటికి రావాలి, తొందరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ప్రజల సమస్యలన్నీ కూడా ఆయన తీర్చాలని చెప్పి ఈరోజు కాకినాడ సిటీలో అమ్మవారు ఆలయం వద్ద లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, అదేవిధంగా హనుమాన్ చాలీసా సహస్రనామాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన కృష్ణ పరివార్ సేవా సమితి వారు చాలా ప్రోత్సహించారు. ముందుకు వచ్చి వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, శక్తి. ప్రజల అవసరాల కోసం పుట్టినవారే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తొందరగా సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణ మాత్ర తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువులో ఏకాగ్రతతో రాణించి మంచి ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. నులి పురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, పాఠశాలకు హాజరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆఫీస్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ గారికి, హెచ్ఎం గారికి, all the teachers on the dais and all my dear students, good afternoon to all of you. I think ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఈరోజు ఇది ది గవర్నమెంట్ డే అర్థమైందిగా. మామూలుగా మనకు మీ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పినారు, ఒక మెయిన్ రీజన్ కి మీ మంచి మార్క్స్ రాలేదు, దానికి ఒక మెయిన్ రీజన్ ఇదే కూడా ఉండొచ్చు కి మీరు చాలా రోజులు స్కూల్ అటెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అటెండ్ చేయలేకపోతున్నారు? ఏమైనా హెల్త్ ఇష్యూ అయింది.
మాకు ఇది జ్వరం అయింది, మాకు ఇది ఒక వారం వరకు ఆబ్సెంట్ అయితే, లేకపోతే ఇర్రెగ్యులర్ గా ఉంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఈ స్టడీస్ మీద పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, మన కడుపులో ఇట్లా ఏమైనా డీవార్మ్ లైక్ ఏమైనా వార్మ్ ఉంటే మన డెవలప్మెంట్ కూడా, మన గ్రోత్ కూడా దాంతో అఫెక్ట్ అవుతుంది. చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, లైక్ హైట్ సరిగా పెరగడం లేదు, మంచిగా తింటున్నారు, మంచిగా అది ఆహారం తీసుకుంటున్నారు, దట్ మీన్స్ కి అది భోజనం వాళ్ళకి బాడీలో సరిగా బాడీలో గ్రోత్ లో కన్వర్ట్ అవ్వడం లేదు. సో అందుకే ఇది ఒక డీవార్మింగ్ డే మాత్రమే మన జిల్లాలో కాదు, నేషన్ వైడ్ గా ఈరోజు మన స్టేట్ వారీగా మొత్తం ఈరోజు ఇది నడిపిస్తున్నాము. 1 year నుంచి 19 years ఉన్న వాళ్ళు వాళ్ళ డోసేజ్ బట్టి, వాళ్ళకి ఆ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ హైట్ బట్టి ఎంత డోసేజ్ ఉంది వాళ్ళు తీసుకోవాలి. మీ అందరితో కూడా రిక్వెస్ట్, కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. మీ ఇంటిలో కూడా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోలే వాళ్ళకు కూడా చెప్పండి, ఇది కంపల్సరీ. ఏం దీంతో హామీ లేదు, లైక్ దెర్ ఇస్ నో ఏం నుక్సాన్ లేదు దీంతో. కానీ మనం తీసుకుంటే మనకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. డిఎంహెచ్ఓ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటి నుండి 19 సంవత్సరాల మామూలుగా సంబంధించిన చాక్లెట్ లాగానే ఉంటుంది. పుట్టుకతో వచ్చే సంక్లిష్టమైన లోపాలు, ప్రమాదాలు, కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారులకు అధునాతన ఫేషియల్, మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ రీకన్స్ట్రక్టివ్ కేర్ విభాగం ద్వారా పుట్టుకతో వచ్చే ముఖ లోపాలు, చీలిన పెదవి, అంగిలి, తీవ్రమైన గాయాలు, కాలిన గాయాలు, క్రానియోఫేషియల్ సమస్యలకు అత్యాధునిక మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీలు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక మైక్రో సర్జికల్ సాంకేతికతతో పాటు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో వ్యక్తిగతీకరించిన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మామూలుగా మనకి అక్కడ రక్తం కొట్టాలి, రక్తం బ్లడ్ వెజల్స్ ఎంత ఉంటాయి, 2 to 3 millimeters 4-5 millimeters డయామీటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 1.5 year కిడ్లో ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ దీనికంటే 5 to 6 times చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు నేను 5 millimeters అంటే నాకు 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది అన్నమాట వెజల్స్కి. సో అంత చిన్న వెజల్స్ని మనము అది కూడా ఎండ్ టు ఎండ్గా సైడ్కి జాయిన్ చేయాలి. సో అదొక ఛాలెంజ్ ఉండేది. సో ఆ విధంగా మనము ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఎప్పుడు డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే చిన్నపిల్లలు ప్లస్ మామూలుగా పెద్దవాళ్ళలో ఏమవుతుంది, మనం రాడ్లు వేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పాదం ఆ ముందు జాయింట్ తర్వాత జాయింట్ పట్టి వేసి స్లాబ్ వేసి ఫిక్స్ చేస్తాం. బట్ ఈ చిన్నపిల్లల్లో మనం చెప్పిన మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో అవన్నీ కూడా ఎలా పేరెంట్స్ కూడా లైక్ పీడియాట్రిషియన్, మా పిల్లల డాక్టర్లు ఉంటారు, ఎవరైతే పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు ఫిజియాలజీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందంటే మనం వాడే మందులు మన డోసుల్లో వాడటానికి లేదు, ప్లస్ ప్రతి మందులు వాళ్ళలో వాడడానికి లేదు. పెద్దవాళ్ళలో వాడే యాంటీబయాటిక్స్ కానీ డోసులు తగ్గించాలా, ప్లస్ కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేయే వాళ్ళలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అవన్నీ కూడా ప్లస్ పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ రక్తం ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. సో పీడియాట్రిషియన్ ఎవరైతే ఐసీయూలో ట్రైన్ అయిన పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆర్థోపెడిక్స్ మన డాక్టర్ సునీల్ గారు ఉన్నారనమాట అందులో. సో ఈ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల బోన్స్ చిన్నగా ఉంటాయి. 1.5 year కిడ్లో ఈ లెవెల్లో ఫ్రాక్చర్స్ చాలా అంత కామన్ కాదు. సో దానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రాడ్స్ అవన్నీ కూడా పిల్లల్లో ఆ సరైన సైజు కావాలి. సో అవన్నీ చూసుకొని రాడ్లు వేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లిన్స్ మేమందరం కలిసి మల్టిపుల్ సర్జరీస్. సో ఇది ఒక కండ వేసాం, ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్మం వేయాలి. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి బాబుకి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టింది మొత్తం. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్
ఇంకా చాలు ఈ సర్జరీస్ ఇంకా అయిపోయినాయి బాబు అని చెప్పడానికి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.